హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజటి వీడియో అండి. అంటే నిన్నటిది మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాను. మా బాబుకి స్కూల్ ఉంటే స్కూల్లో వదిలేసి టెంపుల్కి వెళ్ళాను. ఇంకా 365 ఒత్తులు వెలిగించి స్వామివారిని మొక్కుకుందామని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి టైం 8 అయింది. ఆ పాటికి వీళ్ళంతా మార్నింగ్ వెలిగించి వెళ్ళినవారు. రద్దీ ఎక్కువ లేదు కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. మీరు కూడా వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. అయినా కార్తీక పౌర్ణమి అంటే మన అందరికీ చాలా ప్రత్యేకం కదండి. ఫస్ట్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాను. శివాలయంలో శివుడి దర్శనం చేసుకున్నాను. రామాలయంలో శ్రీరామచంద్రుల వారి దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేశాను. గుడి చుట్టూరా మొత్తం అంతా ఇలా దీపాలు వెలిగించున్నారు. చూడడానికి బాగుంది. అసలు మార్నింగ్ వెళ్ళుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఇంకా చీకట్లో దీపాల వెలుగుతో ఆలయం కలకలలాడిపోతూ ఉంటుంది కదా, అందుకే. అండ్ ప్రదక్షిణ చేసిన తర్వాత నేను కూడా వత్తులు వెలిగించేసి ఉసిరి దీపాలు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి ప్రశాంతంగా పూజ చేసుకొని స్వామివారి జపం చేసుకుంటూ కూర్చున్నాను ఆలయంలో. ఇది ఆలయంలో వెనుక వైపు నాగుల దేవతలు ఉన్నారు. అక్కడ ఇలా అందరూ ముగ్గేసి దీపాలు పెట్టారనమాట. మొత్తం కంప్లీట్ ఆలయం మొత్తం దీపాలతోనే ఉండింది. ఉసిరి దీపాలు, అలాగే 365 ఒత్తులు, కొంతమంది 1000 ఒత్తులు, అట్లా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు వెలిగించి పూజలు చేసుకున్నారు. నేనైతే ఇలా చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి అంటే శివయ్యకి అభిషేకం ఉందని మైక్లో అనౌన్స్ చేస్తే అక్కడే ఆగి అభిషేకం టికెట్ 50 రూపీస్ ఉంటే అది కొనుక్కొని అభిషేకంలో కూర్చున్నాను. చాలా రద్దీ ఉండింది అభిషేకానికి కూడా. ఇది అభిషేకం అయిన తర్వాత స్వామివారిని ఇలా అందంగా అలంకరించారు. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇక్కడ ఆలయంలో నిన్న 3 సార్లు అభిషేకం చేశారు. అంటే భక్తులకు వీలు ఉండేటట్టు, ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు కదా మార్నింగ్. సో అట్లా నేనైతే 3వ రౌండ్లో చేయించుకున్నాను అభిషేకము. ఇంకా అభిషేకము అలంకరణ అయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి హారతి ఇచ్చారు. మేమంతరం హారతి తీసుకున్నాము. మైక్లో పంతులేమో ఈవినింగ్ ఉండే కార్యక్రమాల గురించి చెప్తున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం చేయించుకున్న వాళ్ళందరికీ ఇక్కడ స్వామివారిని అభిషేకించిన పంచామృతాలను ఇక్కడ తీర్థంగా ఇస్తున్నారు. నేను కూడా ఆ తీర్థం తీసుకొని మళ్ళీ ఇంకోసారి ప్రదక్షిణ చేసేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.